కూటమి సర్కార్పై అంగన్వాడీలు కదం తొక్కారు. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నల్ల చీరలు ధరించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కనీస వేతనం 26,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీలు. పెన్షన్, వైద్య సదుపాయం కల్పించాలని ఉద్యమించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఏలూరులో అంగన్వాడీల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీస వేతనం పెంచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అంగన్వాడీలు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా చంద్రబాబు ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అంగన్వాడీలు కార్మికులేను, వాళ్ళు గ్రాట్యుటీ అమలు చేయడానికి అర్హులేను. ఈరోజు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, లేకపోతే గ్రాట్యుటీ అమలు చేయండి అని చెప్పారు. ఈరోజు మన రాష్ట్రంలో చాలా ఆర్భాటంగా ముఖ్యమంత్రి గారే అంగన్వాడీల గ్రాట్యుటీ అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ఎంత అబద్ధం అంటే ఈరోజు గ్రాట్యుటీ అంటే కేవలం రిటైర్మెంట్ వాళ్ళకే అమలు చేస్తామని చెప్తున్నారు. ఇదేం అన్యాయం? గ్రాట్యుటీ చట్టం తెలియదా? ఈరోజు 1972 గ్రాట్యుటీ యాక్ట్ అంటే ఏమిటి? ఈరోజు 5 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రాట్యుటీ అమలు చేయాలి, కానీ దాన్ని అమలు చేయకుండా ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, అంగన్వాడీలో 4 గంటలు, ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల దాకా ఫ్రీ స్కూల్ నడపాలి. ఎన్నికలు వచ్చినాయి అని చెప్పేసి ఈరోజు బిఎల్ వాళ్ళ పేరుతో చాలా తీవ్ర ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.